హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోజు తెల్లవారుజామున కుంట్లూరు రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు అధిక వేగంతో ఉండడం వల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో రెండు వాహనాలు బలంగా ఢీకొనడం స్పష్టంగా కనిపించింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కుంట్లూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. మరికొన్ని సెకండ్లలో ఇంటికి చేరుతాననగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల ముగ్గురు సోమవారం రాత్రి పెద్దంబర్పేటలోని ఒక శుభకార్యానికి వెళ్లారు. అక్కడి నుంచి నారపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. ఇక మంగళవారం ఉదయం కుంట్లూరులోని తమ నివాసాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా అతివేగంతో వచ్చిన కారు డీసీఎం బలంగా ఢీకొన్న దృశ్యాలు సమీపంలోని పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చనిపోయిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కొక్కరే సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి. ఈ ఘటనతో కుంట్లూరు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.